Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankar. ఈ వీడియోలో క్వాష్మెంట్ గురించి సుప్రీం కోర్టు దాకా వచ్చింది. మామూలుగా క్వాష్మెంట్ అంటే 482 సిఆర్పిసి హైకోర్టులో ఆగిపోద్ది. అలాంటిది ఎఫ్ఐఆర్లో మెటీరియల్లో కంటెంట్స్ చూడంగానే ఎఫ్ఐఆర్ కాదు అని అనిపిస్తే కోర్టు ఏ పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదు, ఖచ్చితంగా క్వాష్ చేసి అవతల పడేస్తుంది. అదే జరిగింది. మేడం జస్టిస్ బివి నాగరత్న అండ్ ఆగస్టిన్ జార్జ్ మాసీ కొత్త సుప్రీంకోర్టు జడ్జి గారు, వాళ్ళు డీలింగ్ విత్ ద కేస్ ఆఫ్ విశాల్ నోబుల్ సింగ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అనదర్ SLP number 2389 by 2023 quashed the FIR registered against the principal of Bishop Johnson School and College, Prayagraj. So దీంట్లో ఎలిగేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ సెక్షన్ కూడా 406 that is breach of trust, 419 cheating, 420 that is 419 ఏమో cheating by personation, to 420 general cheating, then 467, 471, these are all related to forgery, and 120B criminal conspiracy. సో వీళ్ళ మీద అంటే ఏంటంటే వీళ్ళకి నమ్మకంగా మనం ఒక అప్పచెప్తే దాన్ని నమ్మకాన్ని వమ్ము చేసి వేరే దాన్ని వాడుకున్నారు. సూక్ష్మంగా ఈ కేసులో చెప్పాలంటే పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఏం చెప్పారంటే they have level allegations against the so-called college, stating that మా యొక్క అటెస్టేషన్ని మా యొక్క డాక్యుమెంట్లని వీరు ఎవరు బిషప్ జాన్సన్ స్కూల్ వారు మోసం చేసి కుట్రపూరితముగా వాళ్ళు దాన్ని ఉమెన్స్ కాలేజీకి సో కాలేజ్ ఎఫ్లియేషన్ ఫోర్జింగ్ ఎఫ్లియేషన్ ద సేమ్ ఫర్ గర్ల్స్ వింగ్ ఉమెన్స్ వింగ్ అంటే ఇంకొక దీనికి ఉమెన్స్ జూనియర్ కాలేజ్ లాగా పెట్టుకోవడానికి వాడుకున్నారు. యాక్చువల్గా రికార్డ్ అంతా మగ పిల్లలది, రికార్డ్ అంతా మా పిల్లలది. దీన్ని తీసుకెళ్లి తిరుగుగా గర్ల్స్ స్కూల్ స్టార్ట్ చేశారు. సో కాబట్టి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టారు. సహజంగా కేసు పెట్టిన తర్వాత అదర్ సైడ్ కూడా వినాలిగా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటాయిగా. సో అదర్ సైడ్ సో ఎలిగేషన్ ఏంటి, ద సో కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ బిషప్ జాన్సన్ School and College of Prayagraj, they have cheated the students, particularly parents of the students, by forging college affiliation documents and used the same for the girls wing. So మగవాళ్ళ తీసుకెళ్లి ఆడవాళ్ళ దాన్ని చేసుకుని ఆడవాళ్ళ సెక్షన్ ఏదో తెచ్చుకున్నారు మొత్తానికి. దాని మీద ఎఫ్ఐఆర్ క్వాష్మెంట్కి వెళ్ళింది. లోకల్గా కాల సుప్రీంకోర్టు దాకా వచ్చింది. కాలేజీ వాళ్ళు చెప్పేది ఒకటే, అయ్యా మేము కొత్తగా గర్ల్స్ కాలేజీ ఏమీ స్టార్ట్ చేయలేదు. కాకపోతే ఈ కాలేజీలోను ఈ స్కూల్లోనూ గర్ల్స్ వింగ్ సపరేట్గా కావాలి కాబట్టి ఈ అఫిలియేషన్ కాగితాలే వాళ్ళకి ప్రొడ్యూస్ చేశాం. సో దే వాంటెడ్ టు స్టార్ట్ ఏ సెక్షన్ ఆఫ్ ది సో కాల్డ్ గర్ల్స్ వింగ్. ఇది కొత్త స్కూల్ కాదండి, అక్కడే పొరపాటు పడ్డారు. కొత్త స్కూల్ కాదు, అదే స్కూల్లో గర్ల్స్ వింగ్ ఇంకోటి స్టార్ట్ చేశారు. రెండవది దానికోసం అని చెప్పి ఈ డాక్యుమెంట్సే ఏదైతే పిల్లలు మా దగ్గర ఇంతమంది ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు ఈ డాక్యుమెంట్స్నే వాళ్ళు దే హావ్ గివెన్ టు CISE, దట్ ఈస్ కౌన్సిల్ ఫర్ ఇండియా స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్, దీనికి సబ్మిట్ చేసామని ఇంతమంది మా వాళ్ళు ఉన్నారని చెప్పి. అంతేగాని దీన్ని మేమేం ఫోర్జరీ చేయాల. ఫోర్జరీ ఏంటంటే ఉన్నదాన్ని వేరే దానికి వాడటం కూడా ఫోర్జరీ వస్తుంది. కానీ మాది అది కాదు, గర్ల్స్ వింగ్ కావాలని చెప్పి మాకు ఇంత స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కువయ్యారు, సపరేట్గా మేము ఒక గర్ల్స్ వింగ్ స్టార్ట్ చేయాలని పెట్టాం. అంతేగాని దెర్ ఇస్ నో ఫోర్జరీ, దెర్ ఇస్ నో క్రిమినల్ కాన్స్పిరసీ. దట్ టు బిషప్ కాన్వెంట్ స్కూల్ వీళ్ళు కాన్స్పిరసీ చేసి జనాన్ని మోసం చేసి ఇట్స్ నాట్ యూజ్డ్ ఫర్ కమర్షియల్ పర్పస్ కాదు కదా. జనరల్గా బిషప్ జాన్సన్ స్కూల్ నార్మల్గా క్రిస్టియన్ స్కూల్స్ అంటే నార్మల్లీ చారిటీ బేస్డ్ ఉంటాయి. సో యు కమ్ టు లెర్న్, you come to the college for learning, then enter to learn and exit to serve. వాళ్ళ పర్పస్ వాళ్ళ మోటో అది ఉంటుంది. చూడండి, మీరు చదువుకోవడానికి రండి, బయటికి వెళ్ళిన తర్వాత సేవ చేయండి, ఇది ఉంటుంది.
అంటే ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఆల్ ది క్రిస్టియన్ కదా, వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేసి ఉంటారు నాకు తెలియదు, కానీ సహజంగా ఇది అనుకుంటాం మనం. రైట్. సో ఇక్కడ సుప్రీంకోర్టు దాకా వచ్చింది వ్యవహారం. సుప్రీంకోర్టు చూడండి, వీ హ్యావ్ గివెన్ అవర్ యాంక్సస్ కన్సిడరేషన్ టు ది ఆర్గ్యుమెంట్స్ అడ్వాన్స్. రైట్. నో ఇంగ్రీడియంట్స్ ఫర్ ది అఫెన్సెస్, సీరియస్ అఫెన్సెస్ 120B, కాన్స్పిరసీ 406, 420, 477, ఫోర్జరీ, ఇటు ఆడుంది దాంట్లో ఏమి లేవు. నో ఇంగ్రీడియంట్స్ ఫర్ ద అఫెన్సెస్. అండ్ అఫ్ కోర్స్ పోలీస్ వారు అప్పటికే ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ ఈస్ నథింగ్ బట్ రిప్లికా ఆఫ్ ది ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్లో ఏముందో దాన్నే టైప్ కొట్టి వేశారు. కట్, కాపీ, పేస్ట్. అంటే సరైన దర్యాప్తు జరగలేదు, ఎందుకంటే సరైనటువంటి అఫెన్స్ డిస్క్లోజ్ కాలేదు. ఇది నథింగ్ బట్ రెకింగ్ వెంజియన్స్ డ్యూ టు పర్సనల్ పొలిటికల్. దీంట్లో ఏంటంటే కన్వర్షన్స్ గొడవ ఉందండి, బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనుకుంటాను, నాకు పూర్తిగా తెలియదు, అందుకని ఎక్కువ టచ్ చేయట్లేదు. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ గ్రడ్జ్. ఎస్, ఇంతకన్నా ఏం కావాలి? వెన్ దెర్ ఇస్ నో మెటీరియల్ ప్లేస్డ్ ఆన్ ద రికార్డ్, వెన్ ద రికార్డ్ itself contents of the FIR clearly says that no offense is made out, cash తీసి అవతల పడేసి. సో ఆర్డర్స్ ఆఫ్ ది హై కోర్ట్ ఆర్ సెట్ అసైడ్. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీనిలో లా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదంటానికి ఛాన్స్ ఉంటుంది. నీకు ఈ దారి ఉంటే ఆ దారి ఉంటుంది. కాబట్టి లాయర్గా నీకు కావాల్సిన దారి ఏదో ఎంచుకొని దానికి సరిపోయిన జడ్జిమెంట్ ఏదో ఫర్నిష్ చేసి నువ్వు కోర్టుని ఇంప్రెస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ ది రిక్వైర్డ్ రిజల్ట్. ఇంతకన్నా ఎక్కువ చూడడం బాగోదు. థ్యాంక్ యూ.